వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. అంజలి ప్రస్తుతం రొటీన్ పాత్రలను నో అని చెప్తున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. సినిమాలో తన క్యారెక్టర్కి ప్రాధాన్యత ఉంటే తప్ప అంగీకరించడం లేదనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టులకి అంజలి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని చెప్పాలి. ఇక అంజలి రీసెంట్గా అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మనకు కనిపించింది. ఇక అంతకుముందు గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ ప్రేక్షకులను భయపెట్టేందుకు తెగ ట్రై చేసింది. ఇక అంజలి ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయిందని చెప్పాలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయితే అంజలి క్యారెక్టర్కి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు అంజలి మరోసారి తన నటన విశ్వరూపాన్ని చూపించబోతుంది మనకి. విలేజ్ రివెంజ్ డ్రామా అయిన బహిష్కరణలో అంజలి అద్భుతంగా నటించేసిందని ట్రైలర్ చూస్తేనే మనకు తెలుస్తోంది. ప్రస్తుతం బహిష్కరణ ట్రైలర్ నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక మరోసారి వేశ్య పాత్రలో అంజలి అదరగొట్టేసింది. తన ఆహార్యం నటనతో మరోసారి ఆడియన్స్ ను ఫిదా చేసేలాగా కనిపిస్తోంది. ఇక రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకు అంజలి నో చెప్పేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసినా, ఈ బహిష్కరణ ట్రైలర్ చూసిన ఆ విషయం మనకి అర్థమవుతుంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలోనూ ఒక స్పెషల్ రోల్లో కనిపించబోతుంది అంజలి. ఇక ఇప్పటి వరకు లీక్ అయిన ఫోటోలను గనక చూస్తుంటే రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చెర్రీకి జంటగా కనిపించేలాగా ఉంది ఈ బ్యూటీ. అలా అంజలి ఇప్పుడు తన వర్సటైల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను వావ్ అనిపించేలానే ఉంది. ఇక బహిష్కరణతో అంజలి వచ్చే వారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చే వారం అంటే జూలై 19 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ కానుందట. ఇక ఈ మేరకు వదిలిన ట్రైలర్ అయితే అందరినీ బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఇక అందులో అంజలి పాత్ర ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్ హింట్ అయితే ఇచ్చేసింది. ఇక అంజలి నరికే తీరు గనక చూస్తుంటే ఆడియన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలానే ఉన్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ తో అంజలి మరోసారి ట్రెండ్ అయ్యేలానే కనిపిస్తోంది. ఒకప్పుడైతే అంజలి అంటే హోమ్లీ రోల్సే గుర్తొచ్చేవి, కానీ ఇప్పుడు మాత్రం పవర్ఫుల్ రోల్సే గుర్తొచ్చేలాగా ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.